కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన రూపం సమ్మోహనం, ఆయన దర్శనం సర్వ పాపహరణం. ఓం నమో వెంకటేశాయ అని భక్తితో ధ్యానించిన, ఆ స్వామి వైభవాన్ని కీర్తించిన, వినిన కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. తిరుమల ఏడుకొండల పరమార్థం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కలియుగంలో మనిషి తెలిసో తెలియకో తాను చేసిన పాపాలను తొలగించుకొని ముక్తి మార్గం వైపు వారిని పయనింపచేయాలన్న సత్సంకల్పంతో మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా మీకు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా ఈరోజు 5వ రోజు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. జై బోలో రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. స్వామివారి దివ్య అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా 5వ రోజుకి చేరుకున్నాం. నిన్నటి రోజున మనందరం కూడా ఆ యొక్క నారదుడి యొక్క ప్రార్థనతో బ్రహ్మదేవుడు గోమాతగా, పరమేశ్వరుడు దూడగా, జగన్మాత లక్ష్మీదేవి, కొల్హాపురం ఉన్నటువంటి లక్ష్మీదేవి గోపకాంతగా మారి ఆ యొక్క గోవుని చోళరాజు గారికి అంటే రాణిగారు వచ్చి ఆ యొక్క గోవుని ప్రార్థిస్తే గోమాత అంగీకరించి వెళ్ళడం జరిగింది. శరభుడు అనే ఆ యొక్క గోవుల కాపరికి ఈ గోవుని బహు జాగ్రత్తగా చూడమని చెప్పి చోళరాణి అప్పగించడం జరిగింది. ఆ శరభుడెవరు? ఇంతకు పూర్వం కుంతల. ఎవరైతే ఆ కుంతలగా మాధవ శర్మని మద్యపాన మాంసభక్షణులుగా తయారు చేసి తన వెనకాతల చాలా కాలం పాటు తిప్పుకొని అతడు భ్రష్టుడయ్యే విధముగా తయారు చేసిందో ఆ కుంతల ఇప్పుడు ఇక్కడ గోసేవ చేస్తే తప్ప ఆ పాపం పరిహారం కాదు కాబట్టి గోపాలుడిగా, శరభుడిగా ఇక్కడ జన్మించింది. అది అక్కడికి నిన్నటి రోజు మనం ఆగాం. తర్వాత ఆమె చెప్పింది, ఆ యొక్క గోవు యొక్క పాలు తీసుకొనిరా, నేను అభిషేకం చేసుకుంటాను, ప్రసాదం తయారు చేస్తాను, నాకు ఆ గోక్షేరము చాలా చాలా ముఖ్యము, చాలా అవసరము, జాగ్రత్తగా చూసుకోను ఆయన అని అనేక విధాలుగా చెప్పింది. వాడు సంతోషపడ్డాడు. అలాగేనమ్మగారు, తప్పకుండా బాగా చూసుకుంటానన్నాడు శరభుడు. కానీ వచ్చినప్పటి నుంచి గోవు మాత్రము పాలు ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఈమె అడుగుతున్నారు, నాయనా ఏమిటి గోవు పాలు ఇచ్చిందా అని చెప్పంటే, అమ్మగారు పాలు ఎందుకో ఇవ్వడం లేదు గోవు అని చెప్పంటే, ఒకరోజు బాగా అమ్మగారికి కోపం వచ్చి బాగా తిట్టారు. నేనిది దేవతా గోవు, ఈ యొక్క గోవుతో చాలా ఉపయోగం ఉంది పాలతో అని చెప్పి అన్నానని, బహుశా నువ్వే ఈ పాలు తాగేస్తున్నావు, లేకపోతే ఏదో చేస్తున్నావు, లేకపోతే గోవు ఎందుకు పాలు ఇవ్వదు, అంత పెద్ద పొదుగుండి పాలు ఎందుకు ఇవ్వదు, కాబట్టి నువ్వేదో చేస్తున్నావు అని చెప్పి అడిగింది. చాలా కోపం పడి అతను అనేక విధాలుగా
దూషించింది. నువ్వు రేపు గనుక పాలు తేకపోతే నీకు గట్టిగా శిక్షిస్తానని కూడా చెప్పింది. శరభుడికి అమ్మగారు తిట్టిన తిట్ల వల్ల విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. రేపు చెప్తాను ఈ తెల్లావు సంగతి. ఈ తెల్లావు కంటే ఆ నల్లావే చాలా మంచిది, చక్కగా పాలిస్తుంది. ఈ తెల్లావు ఊరికే పొదుగు చూసుకోవడమే తప్ప అమ్మగారితో నాకు తిట్లు కాయిస్తుందా ఈ తెల్లావు? దీని సంగతి రేపు చెప్తాను అనుకున్నాడు. అనుకొని సిద్ధపడ్డాడు. తెల్లవారిసరికి అసలు ఇది ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తుందో, ఏ మారుమూల ప్రాంతంకి వెళ్తుందో ఏంటో కనిపెడదామని చెప్పి ఆ ప్రాంతం అంతా ఏదైనా అడ్లు ఉంటాయని చెప్పి ముందుగానే ఒక గొడ్డలు ఒకటి పట్టుకున్నాడు, ఒక పెద్ద తాడు ఒకటి పట్టుకున్నాడు. పట్టుకొని యథావిధిగా ఆ గోవులన్నీ కూడా తోలుకొని అడవికి బయలుదేరాడు. వీడు పడుకున్నట్టుగా నటించాడు. ఎవరు? శరభుడు, గోపబాలుడు పడుకున్నట్టుగా నటించి ఆ గోవు చూసింది, ఆహా అందరూ పడుకున్నారు, మనోడు బాగా నిద్రపోతున్నాడు గురిపెట్టి, ఇదే మంచి అవకాశం అని తిన్నగా వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఆ యొక్క వాల్మీకమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది, పుట్ట దగ్గరికి వెళ్ళిపోయింది. పుట్టలో ఎవరున్నారు? శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అక్కడ శ్రీహరి పుట్టలో లక్ష్మి 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 అని ఆకలి 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 అని తపస్సు చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి యథావిధిగా ప్రతిరోజు ఏం చేస్తుందో అదే విధముగా ఆ పాలుని అక్కడ మొత్తం కుమ్మరించడం మొదలుపెట్టింది. పొదుగులో నుంచి నేరుగా ఆ పుట్ట రంధ్రము ద్వారా కింద ఉన్నటువంటి శ్రీహరి యొక్క నోట్లోనికి వెళ్తున్నాయి. ఆయన చక్కగా ప్రశాంతంగా నోరు తెరిచి మొత్తం తాగేస్తున్నాడు కడుపు నిండా. ఇది చూశాడండి శరభుడు. కొంచెం సౌండ్ పెంచరాదు. ఇది శరభుడు చూశాడు. విపరీతమైన కోపం వచ్చేసింది. ఏమిటి ఈ తెల్లావు రోజు చేస్తున్న పాడు పని ఇదా? పాలు దూడకివ్వకుండా, మాకివ్వకుండా, లేదా ఇంకెవరికైనా దూడకివ్వకుండా, ఏమీ చేయకుండా ఊరికే పుట్టపాలు చేస్తుంది. దీనికి తగిన శిక్ష వెయ్యాలనుకున్నాడు. సరిపోద్దులండి, దీనికి తగిన శిక్ష వెయ్యాలి అని కోపోద్రిక్తుడైపోయాడు. అయిపోయి విపరీతం. ఎందుకంటే వాడు అంతకు పూర్వం ఎవరు? కుంతల చాలా పందుల్ని గోవుల్ని అన్నీ చంపడం చాలా కర్కశమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు కదా, ఏదో పూర్వం జన్మలో ఆ వాసనలు కొంచెం ఉంటాయి కదా. అందుకోసమని వెంటనే ఏమండి పాలు వేసేసింది అనుకోండి, అంత మాత్రానికి గొడ్డలతో కొట్టేస్తారా? గొడ్డలతో కొట్టేయాలనుకున్నాడు గట్టిగా. ఆ గొడ్డలు ఆసి ఆ యొక్క గోవుని కొట్టబోయాడు. గొడ్డలతో కొడితే ఏమవుద్దండి? ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది, ఏమైనా జరగవచ్చు. ఆ ఎప్పుడైతే కొట్టబోయాడో లోపలుండే శ్రీనివాసుడు చూశాడు. అంతే, పరమాత్ముడు గోవుకి దెబ్బ తగలనిస్తాడా? రివ్వుని లోపల నుంచి పైకి వచ్చేసాడు అనమాట. ఆ పుట్టలో నుంచి ఒక్కసారి పైకి వచ్చేసి ఆ గోవుని దూరంగా గెంటేశాడు. బ్రహ్మదేవుడైనటువంటి గోవుని దూరంగా గెంటేసి ఆ గెంటగానే ఆ దెబ్బ వచ్చి స్వామివారికి తగులుకుందన్నమాట. అలా గొడ్డలు దిగబడిపోయిందండి లోపల ఈ నుదుటికి. ఇలా దిగబడిపోగానే ఒక్కసారి రక్తం జిమ్మని చిమ్ముకుంటూ పైకి వచ్చేసింది. వాడికి ఏం అర్థం కాక డన్ మన కింద పడిపోయాడు అంతే, భయంతో. వాడికి ఏం అర్థం కాలే. అప్పుడు స్వామివారు చూసి, ఒరే గోమాతని గోవత్సవాన్ని నాకు పాలు వేసినటువంటి కోపంతో ఏకంగా గొడ్డలతో కొట్టబోతావా? పిశాచోభవ, నువ్వు పిశాచం అయిపో అని చెప్పి చెప్పించేశారు స్వామి. వాడు వెంటనే పిశాచం అయిపోయాడు అన్నమాట. పిశాచం అయిపోయి, స్వామి అసలు ఎవరు స్వామి నువ్వు? ఏమిటి స్వామి ఇది? నేను ఇలా పిశాచం అయిపోయినేమిటి అని అనడం మొదలుపెట్టాడు. గోవుని ఎప్పుడు కూడా అంటే పరమాత్ముడు గోవుని ఎల్లప్పుడు కూడా కాపాడుతాడు. అందుకే ద్వాపరయుగంలో గోపాలుడిగా వచ్చాడు. ఆ పరమాత్ముడికి గోసేవ అంటే, గోరక్షణ అంటే, గోమాత అంటే అంత ఇష్టం. అందుకనే మనం కూడా గోసేవ చేయాలి, గోరక్షణ చేయాలి, గోపోషణకి సాధ్యమైనంత సహాయం చేయాలి. మనం చేయగలిగేది అదే కదా. టౌన్లో మనం ఏది చేయగలిగితే అది చెయ్యాలి. అది స్వామివారికి అంత ఇష్టం మాట. అందుకని స్వామి ఇష్టం కాబట్టి అంత కష్టమైన దెబ్బను కూడా తగిలించుకున్నారు తప్ప గోవుకి దెబ్బ తగలకుండా రక్షించారు. ఆ గోవును అడిగంటేసి వీడికి పిశాచోభవ అనగానే వాడు పిశాచం అయిపోయాడు. స్వామి ఏమిటి స్వామి ఇలా చేశారు అని చెప్పంటే స్వామి ఇంకా వాడిని వదిలేశారు. ఆ దెబ్బ పట్టుకొని ఇంకా వాడు పిశాచం అయిపోయి వాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. వాడు ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ భార్య చూసి, ఎవరు నువ్వు? ఏంటి పిశాచం 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 అని చెప్పి ఆవిడ కూడా ఇన్ని లోపలికి రానివ్వలే. నేనేం మీ ఆవిడని చెప్పి అంటాడు. వద్దు బాబు, నువ్వు మా ఆయనవేంటి? నువ్వు మా ఆయనవే కాదు, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో, ఒరే రారా కొడుక, ఎవరో పిశాచం వచ్చింది, కర్ర పట్టుకుంటారా కత్తి పట్టుకుంటారా అని పిలిచింది. అమ్మ నాయన ఇది చంపేసినట్టుగా ఉంది అని ఆయన భయపడిపోతున్నాడు. ఇంతలోపు నారదుడు వచ్చి, అమ్మా ఆయన నీ తాలూకా భర్తే, శాపగ్రస్తుడు ఇలా అయ్యాడు కాబట్టి నువ్వు ఆయన ఏం అనొద్దంటే, భర్త అయినా ఎవరైనా శుభ్రంగా అందంగా ఉంటే ఇంటికాడ ఉంచుకుంటాను కానీ పిశాచం అయిపోతే నాకెందుకు, ఈ భర్త నాకు వద్దే వద్దు అని చెప్పి అన్నాను. ఇది నాకు వద్దే వద్దు అని చెప్పి అన్నది.
సరే నారదయ్య, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది లాస్ట్కి, స్వామి ఏటో నన్ను పిశాచం చేసేసాడు, నా భార్య ఏమో నన్ను పొమ్మంటుంది, నా కొడుకు నన్ను పొమ్మంటున్నాడు, నా పరిస్థితి ఏమిటని చెప్పంటే, ఒరే నాయన, శ్రీనివాసుడి వివాహం జరుగుతుంది. ఆ వివాహం అయినప్పుడు ఆ వివాహాన్ని నువ్వు చూస్తావు. ఆ వివాహం అయిన తర్వాతే నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పారు. శ్రీమన్నారాయణమూర్తి కూడా అలాగే చెప్పారు. నారద మహర్షి అదే చెప్పారు. ఆ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, ఆ పెళ్ళి ఎప్పుడు నేను చూస్తానో, ఈ పిశాచ విముక్తి నాకు ఎప్పుడు కలుగుతుందో ఏమిటో, నా కర్మ ఇలా అయిపోయిందని వాడు చాలా బాధపడ్డాడు. అక్కడి నుంచి మరి పాపం వాళ్ళ ఇంటికి రాలే. ఎప్పుడైతే భార్య కొడుకు అలా అవమానించి భయపడిపోయి బాధపడిపోతున్నారో, ఇంకెందుకులే నా తిప్పలేవు నేను పడతానని వాడు పోయాడు. ఇక్కడికి వచ్చేసరికి శ్రీనివాసుడు ఆ దెబ్బ చేతితో పట్టుకొని ఆ రక్తం అంతా కూడా కారిపోతూ ఉంటే రక్తసిక్తం అయిపోయి ఇంకా ఈ వాల్మీకంలో ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి కొండ, ఎదురుగా కొండ కనబడుతుంది కదా, ఆ కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కుతూ ఉంటే ఆ పైనుంచి కొండపైన ఎవరున్నారు? ముందే వరాహస్వామి ఉన్నారు. అంటే ఒక్క శ్రీమన్నారాయణమూర్తి ఏకకాలములో వరాహస్వామిగా ఉన్నారు. ఇక్కడేమో ఈ విధముగా ఈ మారు రూపంతో వచ్చారు శ్రీమన్నారాయణమూర్తి కదా. ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చారు కదా, ఇలా వచ్చారు. ఇద్దరు ఎదురయ్యారు. కొండ మీదకి ఎక్కుతూ ఉంటే ఆయన కొండ కొంచెం దిగుతున్నాడు. ఎలా ఉందో నా ప్రాంతం ఏమిటో చూసుకొని వద్దామని చెప్పి ఒక్కసారి శ్రీనివాసుడిని చూసి ఏమిటి ఇలా అయ్యింది అని చెప్పి వరాహస్వామి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే ఏం చేస్తామో, ఇలా దెబ్బ తగిలింది, ఆ జరిగినటువంటి కథ ఇదని చెప్పి జరిగినటువంటి దృష్టాంతమంతా చెప్పారు. శ్రీమన్నారాయణమూర్తి చెప్పేసరికి వెంటనే బృహస్పతిని ఆజ్ఞాపన చేశారు. బృహస్పతి వచ్చి ఆ గాయానికి మందు పూసి కట్టుకట్టారు. అలా కట్టుకట్టిన తర్వాత అప్పుడు చెప్పారన్నమాట, స్వామి సరే ఇక నేను ఇక్కడికి వచ్చాను, కొల్హాపురంలో లక్ష్మీమాత అలిగి వెళ్ళిపోయింది, అందుకని నేను భూలోకానికి వచ్చాను. కాబట్టి వరాహస్వామి ఇక్కడ ఉండడానికి నాకు కొంత స్థలం ఇవ్వు. ఆ స్థలం ఇస్తే నేను ఇక్కడే ఉంటాను, ఈ కలియుగాంతం వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అన్నారండి. అంటే ఆయన అన్నారు, లేదు లేదు, ఈయన కనుక కొండ మీద ఉంచాను అనుకోండి, నాకు ఇంకెవరు కూడా దండం పెట్టరు. ఎందుకంటే ఈయన గొప్ప సౌందర్యమైనటువంటి స్వరూపం, గొప్ప అద్భుతమైనటువంటి మూర్తి, మహా అందగాడు. ఈ అందగాడిని చూసినటువంటి ప్రజలు, నేనేమో వరాహ అవతారం, ఈ వరాహ రూపాన్ని ఇంకెవరూ చూడరు, కాబట్టి దీనికి ఏదో ఒకటి ఆలోచించాలని చెప్పి శ్రీనివాస నేనైతే స్థలం ఇవ్వనన్నాడు. అదేమిటయ్యా, నువ్వు ఎంత స్థలం ఇస్తే అంత స్థలంలోనే చిన్న ఆశ్రమాన్ని కట్టుకుంటాను, ఇక్కడ ఉండిపోతాను, స్థలము నీది. ఎందుకంటే వరాహ అవతారంతో భూమి పాతాళానికి వెళ్ళిపోతే హిరణ్యాక్షుణ్ణి సంహరించి నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ధర్మంగా ఇప్పుడు ఈ భూమి అంతా నీది కాబట్టి, భూమాత నీది కాబట్టి నీకు అడుగుతున్నాను, ఇవ్వవయ్యా అని అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు శ్రీమన్నారాయణమూర్తి. ప్రాధేయపడితే ఆయన ఆలోచించి, సరే అయితే ఊరికే ఇవ్వను, డబ్బు ఇస్తే ఇస్తానన్నాడంట. ఏమిటయ్యా ఈ మడత పేచి, లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతే మన డబ్బు ఇమ్మంటావేమిటి, డబ్బు ఎక్కడుంది, డబ్బు లేకే కదా, లక్ష్మీదేవి లేకపోతే ఇంక డబ్బు ఎలాగ ఉంటుందయ్యా, నేను డబ్బు ఇవ్వలేను అని చెప్పంటే, లేదు లేదు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నన్ను ఎవరు కూడా పట్టించుకోరు, నాకెవరు నమస్కారం చేయరు, నన్ను ఎవరు పూజించరు, నిన్ను చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా నా దగ్గరికి రారు, నా రూపాన్ని చూడరు అని అతను చెప్పాల్సింది చెప్పారు. అప్పుడు అదంతా ఒక నాటకం అంతే, వాళ్ళిద్దరికీ ఎవరెవరో తెలియదా, ఈయనెవరో ఆయనకి తెలియదా, ఆయన ఎవరో ఈయనకి తెలియదా, ఏకకాలంలో ఒకే శ్రీమన్నారాయణమూర్తి రెండు రూపాల్లో అక్కడ ఉన్నారంతే. అటువంటి స్వామి కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత అప్పుడు స్వామి అన్నారు, చూడు నువ్వు నాకు గనుక స్థలం ఇస్తే ఇక నుంచి నీకు దానపత్రం రాసిస్తాను. ఏమిటంటే మొట్టమొదట నేను ఈ కొండపై భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇక్కడ నేను శ్రీనివాసుడిగా ఇక్కడే ఉంటాను శాశ్వతముగా, వెంకటేశ్వర స్వామిగా. నీ యొక్క ఆ గుడి అక్కడ అలాగా ఉంది, పుష్కర తీర్థం పక్కన ఉంది. కాబట్టి ఇక నుంచి కొండకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా మొట్టమొదటి ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యము నీకే చేసుకుంటారని నేను నీకు వరమిస్తున్నాను అన్నారు. ఒకసారి స్వామివారి గట్టిగా కర్తవ్యాలను చేయండి. ఇది స్వామివారు ఇచ్చినటువంటి వరం వరాహస్వామి వారికి. ఏమని? ప్రథమ దర్శనము, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యము. లడ్డు కూడా ముందు నీకే పెడతారు, నీకు పెట్టేకే నాకు పెడతారు. ఇది నీకు నేను ఇస్తున్నటువంటి వరం, కాబట్టి ఆ విధముగానైనా అనుమతించని చెప్పంటే సరే అని చెప్పి అనుమతిస్తాను. కాకపోతే ఈ అనుమతించే ముందు ఎక్కడొక మహాభక్తురాలు ఉంది, ఆ మహాభక్తురాలు అనుమతి కూడా మనం తీసుకోవాలి. ఆవిడ అనుమతిస్తేనే నీకు ఇది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు.
ఎవరా మహాభక్తురాలు అని చెప్పంటే తీసుకొని వెళ్ళారు. ఎవరిని? శ్రీనివాసుని అంటే వెంకటరమణ స్వామి వారిని, శ్రీమన్నారాయణమూర్తిని, వరాహస్వామి దగ్గరుండి ఆ దగ్గరలో కొండపైన ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది 32 మంది శిష్యులతో ఒకులమాత ఆనందముగా కృష్ణ 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 అని చెప్పి ఆదమరచి గానం చేస్తుంది. వాళ్ళందరితో కలిసి భజన చేస్తుంది. మీరు కూడా ఒకసారి చక్కగా చేయండి. ఆవిడ ఎలా చేస్తుంది? ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల ఆనంద సాగర మురళీధర నంద యశోద ఆనంద కిశోర నంద యశోద ఆనంద కిశోర జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల ఆనంద సాగర మురళీధర నంద యశోద ఆనంద కిశోర జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధర జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకు. అలా ఒకులమాత ఆనందముగా తన్మయత్వముతో కృష్ణ 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 అని చెప్పి చక్కగా భజన చేస్తూ ఉంది, నామస్మరణ చేస్తుంది. అక్కడికి వెళ్ళి శ్రీనివాసుడు వాళ్ళందరూ అటువైపు తిరిగి ఉన్నారు కదా, ఆ వెనకాతల ద్వారం దగ్గర నించొని ఆ దృష్టాంతం అంతా చూసి తన్మయత్వంతో అమ్మా 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 అని పిలిచాడు. పిలవగానే ఆవిడికి హృదయం నుంచి ప్రేమ ఒక్కసారి పెళ్ళిబుకుపోయి నాయనా అనుకుని వెంటనే ఏదో చాలా కాలం క్రితం కొడుకు ఎక్కడికో దూరంగా వెళ్ళి చాలా నెలల తర్వాత వచ్చినట్టుగా చూసినప్పుడు తల్లికి ఎంత ఆనందం కలుగుతుందో నాయనా పిలిచేవా అనుకుని వెంటనే వచ్చిందన్నమాట ఆ తల్లి. వచ్చి ప్రేమారా కౌగులించుకుని నాయనా అమ్మా అని పిలిచేవా, ఎవరినైనా నువ్వు, మీదే ఊరినైనా, ఎక్కడి నుంచి వచ్చావు నాయనా అని ప్రేమారా మాట్లాడడం మొదలుపెట్టింది. ఏ ఊరినైనా అని చెప్పి, ఈ దెబ్బ ఏమిటినైనా అని చెప్పి అన్నది. అమ్మ చిన్న దెబ్బ తగిలింది అని చెప్పంటే, ఏ ఊరినైనా అని చెప్పంటే, ఊరా అన్ని ఊర్లు నావే అని చెప్పి అన్నాడు ఆయన. నాయనా నీ పేరేమిటి అని అన్నది. పేరా? నాకు ఒక పేరంటూ లేదమ్మా, అన్ని పేర్లు నావే. ఎవరెవరు ఏయో పేరుతో పిలిస్తే ఆయా అన్ని పేర్లతో కూడా సమాధానం చెప్పేది నేనే, కాబట్టి ఒక పేరంటూ నాకేమీ లేదు, అన్ని పేర్లు నావే అని చెప్పి అన్నాడు. ఆవిడ అనుకుంది దెబ్బ తగిలింది కదా, కొంచెం ఏదో మతి భ్రమించినట్టుగా ఉంది అనుకుంది ఆవిడ. తెలియదు కదా పాపం, ఏమిటో ఊరడిగితే తెలియదు అంటాడు, పేరడితే తెలియదు అంటాడు. సరేనైనా నీకేదో కొంచెం అనారోగ్యంగా ఉంది కదా, బాగులేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావేమో అని అనుకుని, సరేనైనా ఎందుకో నిన్ను చూస్తూ ఉంటే శ్రీనివాస అని పిలాలనిపిస్తుంది, కాబట్టి నీకు శ్రీనివాస అని పిలుస్తానంటే, సరే అలాగే పిలమ్మా అన్నాడు ఆయన. ఆనాటి నుంచి శ్రీనివాస పేరు సార్థకం అయిపోయింది. ఇది ఒకులమాత పెట్టినటువంటి పేరు. మనం ముందుగుంటా అనేస్తున్నాం కానీ వాస్తవానికి ఒకులమాత పెట్టింది ఆ పేరు, శ్రీనివాస అన్నటువంటి పేరు. అందుకే స్వామి ఆనాటి నుంచి అదే పేరు చిరస్థాయిగా ఉండిపోయింది అన్నమాట.
అలా పిలిచిన తర్వాత ఏమిటి నాయన ఈ దెబ్బ అని చెప్పి ఒకసారి చేయేసరికి ఆ వెంటనే ఆ దెబ్బ మాయమైపోయిందండి. అంతే. తల్లి ప్రేమ ఒక్కసారి ఆ చెయ్యికి తగలగానే, ఆ చేతిలా స్పృశించగానే ఆ దెబ్బ మటుమాయమైపోయింది. గాయం కూడా కనిపించలే, ఇంకంతే. అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత నాయన లోపలికి రానాయనని చెప్పి అక్కడ వెన్న ప్రసాదం పెడితే ఆ వెన్న తీసుకొచ్చి ఇచ్చేసి ప్రేమారా తినిపించేసి ఏమిటో తెలియని ఆనందం, తెలియనటువంటి ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి గురయ్యింది. ఎంతకీ ఎవరు ఈ ఒకలిమాత ఎవరు ఇంతకీ? సంతోషం, ఈవిడ యశోద. ఆ యశోదకి అలనాడు మాట ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించింది ఎవరికి? దేవకి వసుదేవులకి. ఈ దేవకి వసుదేవులు ఎవరు అని చెప్పంటే, పూర్వం ఒకానొక ప్రారంభ దశలో 12,000 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేశారు. పృష్ణి, సుతపుడు వీళ్ళ పేర్లు. వీళ్ళిద్దరు కూడా ప్రజాపతి మాట. ఈ పృష్ణి, సుతపుడు చాలా భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తే శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. కేవలం ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేశారు. 12 సంవత్సరాలు తపస్సు చేశారు ఇద్దరు భార్యాభర్తలు. ఆ తపస్సుకి మెచ్చుకుని శ్రీహరి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోండి, మీ తపస్సుకు సంతృప్తి చెందానని చెప్పంటే వాళ్ళు కూర్చున్నది ఎందుకోసం అంటే మోక్షము కావాలని కూర్చున్నారు, ముక్తి కావాలని కూర్చున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ స్వామిని చూడగానే, స్వామి పుత్ర పుత్ర పుత్ర, నువ్వు మాకు పుత్రుడిగా పుట్టాలి, ఇదే మా కోరిక అని చెప్పి అన్నారు. అది స్వామివారి యొక్క మాయ. 12,000 సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళకే ముక్తి మోక్షము పరమాత్ముడు ఇలా అంటే అలా తప్పించగలుగుతున్నాడు. మరి మన సత్యనారాయణ గారు లాంటి వారు నాకు ముక్తి వచ్చేసిందండి, మోక్షం వచ్చేసిందండి, ఆత్మజ్ఞానం అర్థమైపోయిందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఆ భగవంతుడు ఎలా తిప్పగలుగుతాడో అది మామూలు విషయాలకు అర్థమయ్యే పనే కాదది. 12,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అవలేలగా తిప్పారు ఆయన. ఇలా చూసేసరికి పుత్ర 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 అని చెప్పి అన్నారు వాళ్ళు. అనగానే ఏమి కావాలో కోరుకోండి అంటే, మీ వంటి పుత్రుడు, నాకు పుత్రుడు కావాలి, నీ వంటి కుమారుడు కావాలి అని ఇంకా ఆనందంతో పుత్ర 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 అంటే, నా వంటి పుత్రుడు ఈ లోకంలో ఎక్కడా ఉండడమ్మా, నేనే ఇంత భక్తి శ్రద్ధలతో మీరు తపస్సు చేశారు కాబట్టి నేనే మీకు పుత్రుని అవుతానన్నాడు శ్రీమన్నారాయణుడు. ఆయన దయ అంత గొప్పది చూడండి. నేనే మీకు పుత్రుని అవుతానన్నాడు. అందుకని మొట్టమొదట పృష్ణి గర్భుడయ్యాడు. ఆ యొక్క జన్మలో మీరు పృష్ణి సుతపుడు, అందుకని మీకు నేను పృష్ణి గర్భుడిని అయ్యాను. తరువాత వచ్చేసరికి మీరు అతిథి కశ్యపులు అయ్యారు. అప్పుడు నేను వామనమూర్తిగా వచ్చాను. బలిచక్రవర్తి దేవేంద్రుని నిగ్రహించి ఆ రాజ్యం మొత్తం కూడా తన హస్తగతము చేసుకుని దేవేంద్రుణ్ణి దేవతల్ని ఇక్కట్లు పాలు చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు నా కోసం కఠోరమైనటువంటి తపస్సు చేస్తే నీ తపస్సుకు మెచ్చుకొని ఇంతకు పూర్వమే నీకు వరం ఇచ్చాను కాబట్టి అప్పుడు చేసిన 12,000 దివ్య సంవత్సరాల తపస్సు ఉంది కాబట్టి తొందరగా ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోని చెప్పంటే, నాయనా కుమారుడిగా పుట్టి ఆ యొక్క నా కుమారుడికి ఆ రాజ్యాన్ని అప్పగించంటే నేనే నీకు కుమారుడిగా పుడతాను అని చెప్పంటే, ఆమె అడగలేదు కుమారుడిగా పుట్టమని, ముందే అడిగేసింది కదా. ఇప్పుడు నా కుమారుడికి రాజ్యము కావాలంటే నేనే నీ గర్భములో పుడతానమ్మా, నీ కుమారుడికి రాజ్యాన్ని ఇస్తానని శ్రీమన్నారాయణమూర్తి వారికి వరాన్ని ప్రసాదించి ఆనాడు వామనుడిగా పుట్టాడు. చిన్న వటువుగా పుట్టాడు. ఆ పుట్టినటువంటి వామనుడు ఇంతింతై ఒటిడింతై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునిపై అంతై ధ్రువునిపై అంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధి అని చెప్పి స్వామి పెరిగిపోయి 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 అఖండ భూమండలం మొత్తాన్ని కూడా ఒక్క పాదముతో ఆక్రమించేసి మరొక పాదముతో ఆకాశం మొత్తాన్ని ఆక్రమించేసి మూడో పాదం ఎక్కడ పెట్టమంటావయ్యా అని అడిగి బలిచక్రవర్తికి విముక్తుని కలిగించాడు పాతాళ లోకానికి పంపించి. అది స్వామివారి తనక 2వ అవతారం. ఇంకా 3వసారి స్వామివారు ఎప్పుడు వచ్చారంటే ఈ యొక్క దేవకి వసుదేవులుగా వచ్చారు. వారికి స్వామివారు జన్మించారు. అంటే వీళ్ళు 3 సార్లు పుట్టారు. ఆనాడు తపస్సు చేసినటువంటి కారణంగా స్వామి వారి ముగ్గురికి అంటే వారిద్దరికీ 3 సార్లు ముమ్మారు స్వామివారు అవతరించారు. ఆ దేవకి వసుదేవులు ఆనాడు పృష్ణి సుతపుడు, ఆ తర్వాత అతిథి కశ్యపులు, ఆ తర్వాత దేవకి వసుదేవులు అయ్యారు. అలా కృష్ణ పరమాత్ముడు పుట్టాడు. మరి కృష్ణ పరమాత్ముడు పుట్టింది వాళ్ళకైనప్పటికీ పెరిగింది పెంచింది ఎవరు? నంద యశోదులు పెంచారు. చూడండి, ఎందుకంటే జైల్లో ఉన్నారు కదా, అక్కడ చాలా కష్టాల్లో ఉన్నారు కదా. పాపం స్వామివారు పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారు.
అప్పుడు వీళ్ళు పెంచారు. వీళ్ళు ఎవరని చెప్పంటే వీళ్ళిద్దరు కూడా వసువులకి నాయకుడైనటువంటి ద్రోణుడు అతని పేరు, ధర ద్రోణులు. వీళ్ళిద్దరిని బ్రహ్మదేవుడు వచ్చి మీరు భూలోకంలో పుట్టండి అని అన్నారు వసువుల నాయకుడైనటువంటి ద్రోణుడికి. ఆ ద్రోణుడు ధర అన్నారు, మేం పుట్టమండి, ఈ భూలోకంలో పాపభూయిష్టమైనటువంటి ఈ పనులన్నీ మేము చేయలేము. అసూయ, ద్వేషము, ఈర్ష్య, అహంకారము, అజ్ఞానము, మూర్ఖత్వము ఇవన్నీ ఈ మానవ జన్మ మేము ఎత్తంగాక ఎత్తమని చెప్పి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, అక్కడ అసూయ, ద్వేషము, మూర్ఖత్వము, అజ్ఞానము ఉంటే ఉండవచ్చుగాక, కానీ ముక్తి పొందాలంటే, మోక్షము పొందాలంటే దేవతా జన్మల్లో ముక్తి పొందలేరు, వసువుల జన్మల్లో ముక్తి పొందలేరు, గంధర్వ జన్మల్లో ముక్తి పొందలేరు. కేవలం మానవ జన్మ ఎత్తితేనే మీకు ముక్తి వస్తుంది. మానవ జన్మ అంత గొప్పదని బ్రహ్మదేవుడు తెలియపరిచాడు. ఈ మానవ జన్మ అంత గొప్పది. అందుకని మీరు భూలోకములో జన్మించండి. శ్రీమన్నారాయణుడు జన్మించబోతున్నాడు భూలోకములో శ్రీకృష్ణ పరమాత్ముడిగా. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముడికి సేవ చేసే భాగ్యం మీకు పొందుతారని చెప్పంటే, అలా అయితే జన్మిస్తాం స్వామి. అతని యొక్క బాల్యములో అతన్ని పెంచి అతనితో ఆనందముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు కలిగించండి. ఆ బాల్యావస్థని అనుభవించే అదృష్టాన్ని, ఆ బాల్యావస్థను పెంచే భాగ్యాన్ని మాకు కలిగించండి అని ప్రార్థన చేశారు. అది కూడా ఆయన మాయే. ఆయన మాయలు ఎసిరితే ఏది అడగాలో అదే అడుగుతాడు, ఒక్కటి కూడా ఎక్కువ అడగలేడనమాట. అలా వదిలేసరికి ఏమండి పరమాత్ముడు పుడితే నాకు బాల్యం మాత్రమే చాలని ఎవరైనా కోరుకుంటారా? అంతే, అది ఆయన యోగమాయ. అక్కడికి వాళ్ళు బాల్యం చాలని కోరుకున్నారు, బాల్యము మాత్రం అనుభవించారు. 8 సంవత్సరాల వరకు మాత్రమే కృష్ణ పరమాత్ముని నంద యశోదుల దగ్గర ఉన్నారు. ఆ బాల్యలీలలు అనుభవించారు వాళ్ళిద్దరు కూడా. తర్వాత స్వామివారు వెళ్ళిపోయారు, కంసుని సంహరించారు, ఆ యొక్క రాజ్యాన్ని స్వామివారు స్వీకరించారు. అదంతా తర్వాత భాగం. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? స్వామి తర్వాత 16,108 పెళ్ళిళ్ళు చేసుకున్నారండి కృష్ణ పరమాత్ముడు. 16,108 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నరకాసురుడు రాజకన్యలందరినీ కూడా అపహరించి తీసుకొచ్చి వాళ్ళందరినీ బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్ళి నరకాసురుని సంహరించి వాళ్ళందరినీ కూడా విడిపించారు. అప్పుడు వాళ్ళందరూ కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించారు, కృష్ణ ఎంతో దయతో మమ్మల్ని అందరూ కూడా విడిపించావు, ఈ నరకాసురుని సంహరించావు, వీడి బారి నుంచి మమ్మల్ని రక్షించావు, కాపాడావు. కాకపోతే ఇప్పుడు మేము బయటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, ఈ లోకం మమ్మల్ని ఏ విధముగా చూస్తుంది? నరకాసురుడు లాంటి రాక్షసుడి దగ్గర వీళ్ళందరూ ఉండొచ్చారంటే వాడు ఎంత పాపాత్ముడు అని చెప్పి అనేక విధాలుగా మాపై నిందలు వేస్తారు కదా కృష్ణ. కాబట్టి మా జీవితం ఏమిటి? కాబట్టి నువ్వే మమ్మల్ని అనుగ్రహించాలి, ఆదరించాలి అని కృష్ణుడిని ప్రార్థించారు వీళ్ళందరూ. ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు యోచన చేశాడు, ఏమిటని? నిజమే కదా, ఏ స్త్రీమూర్తి కూడా ఏడవకూడదు, ఆ నింద అవసరమైతే నేను భరిస్తాను అని కృష్ణ పరమాత్ముడు ఈ 16,000 మంది కన్యల్ని కూడా వివాహము చేసుకున్నాడు. అలా వివాహము జరిగింది. అక్కడ ముహూర్తం పెట్టేటప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఘట్టం మాట. ముహూర్తం పెడితే పంతులు గారు వచ్చి కృష్ణ పరమాత్ముడికి చెబుతారు, కృష్ణ ముహూర్తం పెడుతూ ఉంటే ఒక్కొక్కరి మెడలో నువ్వు తాళి కట్టి ఆ మంత్రాలన్నీ చదివి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటే ముహూర్తం దాటిపోతుంది. ఒక ముహూర్తం అంటే 2 గడియలండి, 2 గడియలు అంటే 48 నిమిషాలు దాటిపోతుంది. మరి దాటిపోతుంటే ఎలా కృష్ణ అని చెప్పంటే, ఏం పర్వాలేదు నువ్వు ఒకటే ముహూర్తం పెట్టు అని చెప్పి అన్నాడు. 16,000 మండపాలు వేయించారు. 16,000 మంది కన్యలు వచ్చి అక్కడ కూర్చున్నారు. వారి వారి స్థానంలో పెళ్లి కుమార్తెలు వచ్చి అక్కడ కూర్చున్నారు. కృష్ణుడు ఏం చేశాడు? ఒకేసారి 16,000 మంది కృష్ణుడిగా మారిపోయి 16,000 మందికి ఏకకాలంలో ముహూర్తంకి తాలిబొట్టి కట్టాడు. అదే కృష్ణుడు అంటే, అదే ఆయన దివ్యశక్తి. అందరూ ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారు? నాకే కడుతున్నాడు అనుకున్నారు. మరి ఇది ఎవరికి అర్థం కాలే, అంతే. అదే ఆయన యొక్క దివ్యశక్తి. ఆయన దివ్యశక్తి ముందు మనం ఎంత, మన స్థాయి ఎంత, మనకుండే జ్ఞానం అనగా ఎంత, మన సాధన అనగా ఎంత, మనము ఆయన పాద రేణువు కూడా సరిపోదు మన తాలూకా స్థితికి. అటువంటి పరమాత్ముడు, ఆయన పట్ల భక్తిని పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి. భక్తి, విశ్వాసము, నమ్మకము, సాధన పెరగాలి. అలా మనందరం కూడా పెంచుకోవాలి. అలా స్వామివారు చేసినప్పుడు ఈవిడ అడిగింది, కృష్ణ ఎప్పుడు వెళ్ళింది? ఇంకా ఆఖరి దశలో వెళ్ళింది. ఈవిడ పండు ముదసలైపోయి అప్పుడు వెళ్ళింది. ఎవరు? యశోద. నాయనా కృష్ణ, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు, చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని పాలిచ్చి పెంచి ఆనందించి ఎన్నో దివ్యలీలలు చూశాను, ఆనందించాను. కానీ ఈ తల్లి
ఏమి చేసిందో, ఏం పాపం చేసుకుందో ఒక్క పెళ్ళి కూడా చూడలేదు నాయన. నువ్వు కూడా నన్ను ఒక్క పెళ్ళికి కూడా పిలవలేదు, నేను కూడా చూడలేకపోయాను. కాబట్టి నీ పెళ్ళి చూడాలని ఉంది నాయన అని చెప్పన్నది. వద్దులేమ్మా, ఇప్పటికే పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాను కాబట్టి ఇంకా మరి ప్రస్తుతానికి పెళ్లి చేసుకోను, ఖచ్చితంగా నీ కోరికని కలియుగంలో తీరుస్తాను అని చెప్పన్నారు. ఆ కారణం చేత అప్పుడు ఆమె దేహం విడిచిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో ఉండి మరల ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మధ్య వయస్కురాలుగా నేరుగా స్వర్గము నుంచి వచ్చి జన్మించింది అయోనిజ. ఆవిడ మళ్ళీ ఎవరికి పుట్టలే. ఎవరు? ఒకులమాత. ఆ యశోదమాతే ఒకులమాతగా వచ్చింది. ఆవిడ ఎవరికి పుట్టలే, నేరుగా వచ్చేసిందన్నమాట స్వర్గం నుంచి. అలా వచ్చినప్పుడు నీకు ఒక కృష్ణ విగ్రహం దొరుకుతుంది, ఆ విగ్రహాన్ని పూజించుకొని ఉండు, అప్పుడు నువ్వు జరగబోయినటువంటి కార్యక్రమం అంతా చూస్తావని ఆనాడే వరం ఇచ్చారు స్వామి. ఆ విగ్రహం దొరికింది ఆవిడికి. ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టుకొని చుట్టూ ఎంతోమంది శిష్యులు వస్తే వాళ్ళందరితో కృష్ణనామ సంకీర్తన చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, జపం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అలా వెళ్ళిన తర్వాత ఇంకా స్వామివారు అమ్మ అంటే వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? ఈయన వరాహస్వామి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్టుగా ఆయనకి అంతా తెలుసంటారా తెలీదా? వరాహస్వామికి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసు, అందుకని ఆయన ఇక్కడికి ఒకులమాత కాడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నాయన మరి ఎక్కడ ఉంటావు నాయన అంటే, అమ్మ నువ్వు ఉండమంటే ఇక్కడ ఉంటానమ్మా అని చెప్పాడు. అమ్మ అంతకంటే కావాల్సింది ఏముంది నాయన? ఆవిడికి తెలియదు వాస్తవానికి. కానీ ఆ రూపాన్ని చూసేసరికి, ఆ మాటల్ని చూసేసరికి, ఆ ప్రవర్తన చూసేసరికి ఆమె తెలియకుండానే లోపల తన్మయత్వం అయిపోయి ఆనందానికి గురైపోయి, అలాగేనైనా నువ్వు ఇక్కడే ఉండు, ఆనందంగా ఉండు, నీకేం కావాల్సిన అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి అన్నది. ఇంకేముందండి, చేరవలసిన స్థానానికే చేరాడు. అలా శ్రీనివాసుడి పేరు కూడా సార్థకం అయిపోయింది. ఆనందంగా తల్లికి ఆ పూర్వజన్మలో ఇచ్చినటువంటి వరాన్ని అనుగ్రహిస్తూ చక్కగా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలా కాలం గడిచింది కొంతకాలం అయ్యింది. అలా స్వామివారు దాదాపు 3 సంవత్సరాల పాటు ఉన్నారని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. 3 సంవత్సరాలు తల్లికి ఆ యొక్క ప్రేమ భాగ్యాన్నంతా కూడా అందించారు. అలా అందించినప్పుడు ఎంతమంది ఋషులను అనుగ్రహించారో, ఎంతమంది భక్తులు అనుగ్రహించారో, ఎంత గొప్ప చరిత్ర జరిగి ఉంటుందో ఒక్కసారి మీరు యోచన చేయండి. స్వామివారు అమ్మతో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండా ఒక ఏనుగుల గుంపు ఒకటి వచ్చి దాడి చేస్తుందంట. ఆ ప్రాంతం అంతా బీభత్సం చేసేస్తుందంట ఏనుగుల గుంపు. అవి మద ఏనుగులు అన్నమాట, మద గజాలు. ఒక ఏనుగులకి మదం ఎత్తిపోతే, ఆ మదం ఎక్కువైపోతే మొత్తం అంతా కూడా తొక్కేసి పాడు చేసేస్తాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఆ తొండాలతో లాగేసి చిత్రహింసలకు చేసేస్తాయి అన్నమాట. అలా చింద్రవంద్ర చేసేస్తూ మొత్తం ఏనుగుల గుంపు వచ్చేసింది. అందరూ కూడా శ్రీనివాస శ్రీనివాస రక్షించు అనుకొని ఈయన దగ్గరికి వచ్చారు. అక్కడ తపస్సు చేసినటువంటి ఋషులు, ఆ మిగతా పిల్లలందరూ కూడా ఎవరెవరైతే ఉన్నటువంటి వాళ్ళ ఆశ్రమవాసులు అందరూ వచ్చారు. శ్రీనివాసుడు ఒక్కసారి ఇలా అనగానే శారంగం అనే కోదండం వచ్చేసింది ఆయనకి. వీళ్ళందరూ చూసి ఇప్పుడు దాకా ఈయన దగ్గర కోదండం లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్ళు అనుకున్నారు. లేదులేరా, ఆ లోపలికి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు కోదండం పట్టుకునేవాడు అని వాళ్ళే సమర్థించుకున్నారు. ఆ కోదండాన్ని పట్టుకుని శ్రీనివాసుడు వాటిని సంహరించడు కదా, వాటికి భయంకరంగా భయపెడుతూ ఇంకెప్పుడు ఇక్కడికి రాకుండా ఉండేలాగా భయపెడుతూ తరుముకుంటూ వెళ్ళాడు. అవి చెల్లా చెదురైపోతే వాటికి నాయకుడు ఒక పెద్ద మదగజం ఉంటుంది కదా, ఆ మదగజాన్ని తరుముకుంటూ పైనుంచి అలా కిందకు వచ్చేసాయి. అవి అలా కిందకి వచ్చి ఒక ప్రాంతం దగ్గరికి, దాదాపు కిందకు వచ్చేసి నారాయణపురం దగ్గరికి వచ్చేసాయి. నారాయణ వనం. ఆ నారాయణ వన ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయి శ్రీనివాసుడికి 2 కాళ్ళు ఎత్తి నమస్కారం చేసింది ఆ ఏనుగు. అప్పుడు చెప్పాడు, తొండమెత్తి నమస్కారం చేస్తే, చూడు ఇంకెప్పుడు కూడా ఆశ్రమాన్ని పాడు చేయొద్దు. ఈసారికి నీకు శిక్షించకుండా భయం చెప్పి వదిలిపెడుతున్నాను. తప్పు చేస్తే నాకు ప్రేమించడం ఎంత బాగా తెలుసో శిక్షించడం కూడా అంతే బాగా తెలుసు. ఇంకెప్పుడు ఆశ్రమాన్ని పాడు చేయొద్దు, తపస్సు చేసుకునే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పారు. చెప్పేసరికి నమస్కారం చేసి ఏనుగు వెళ్ళిపోయింది. శ్రీనివాసుడు కూడా కోదండాన్ని అదృశ్యం చేసేసాడు. అప్పటికి ఏం జరిగిందంటే, అక్కడికి పద్మావతీదేవి తన చెలికత్తెలతో కలిసి ఆ నారాయణ ఉద్యానవనానికి వచ్చిందండి. వాళ్ళందరూ కూడా అక్కడ కొంతసేపు విహరించడానికి వాళ్ళు ఒక పిక్నిక్ స్పాట్ లాగా అక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళందరితో కలిసి వచ్చింది పద్మావతీదేవి. ఆకాశరాజు ధరణిదేవుల యొక్క కుమార్తె, మన కథానాయికి అక్కడికి వచ్చారన్నమాట. అక్కడికి వచ్చి వాళ్ళందరితో కలిసి ఆటలు ఆడడము, జలకాల ఆటలు, పాటలు పాడడము అన్నీ చేశారు. శ్రీనివాసుడు చూశాడు వాళ్ళని. ఆహా ఏమి సౌందర్యము అని వాళ్ళని చూసి, వీళ్ళని చూస్తే వెళ్ళిపోతారేమని చెప్పి ఒక పొదచాటును దాక్కున్నాడు శ్రీనివాసుడు. దాక్కుని చూస్తున్నాడు. వీళ్ళు ఆటలాడారు.
ఆ ఆటల్లో ఒక ఆట ఏమిటంటే కళ్ళకు గంతులు కట్టుకునే ఆట ఒకటి వచ్చింది. ఏదో ఇట్లా పంట వేస్తారు కదా, ఈ పంటలో ఓడిపోయినటువంటి వాళ్ళకి కళ్ళకు గంతులు కడతారు. ఈ గంతులు కట్టినటువంటి వాళ్ళు ఆ మిగతా వాళ్ళందరినీ పట్టుకోవాలి వెళ్ళి. అలా ఆడుతున్నారు. అలా ఆడుతూ ఉండగా అనుకోకుండా ఈ పంటల్లో పద్మావతిదేవి ఓడిపోయింది. ఓడిపోతే ఆవిడ కళ్ళకు గంతులు కట్టేశారు. ఇప్పుడు ఈవిడ వెళ్ళి వీళ్ళందరినీ పట్టుకోవాలి. వీళ్ళందరూ ఎక్కడెక్కడో దాక్కున్నారు. ఈవిడ అలా వెళ్ళి అనుకోకుండా శ్రీనివాసు ఉన్నటువంటి పొద దగ్గరికి వెళ్ళింది. ఆ చెలికత్తెలు అనుకొని శ్రీనివాసుని పట్టుకుంది పద్మావతిదేవి. ఎప్పుడు ఎవరిని పట్టుకోవాలో ఆయనకు తెలుసు కదా. ఆయన నాటకంలో భాగంగా శ్రీనివాసుని పట్టుకుంది. పట్టుకోగానే శ్రీనివాసుడు ఒక్కసారి ఆనందంతో అలా చూస్తూ ఉన్నాడు. ఆవిడ ఇదేదో చెలికత్తెల శరీరంలాగా లేదు, ఎందుకంటే శ్రీనివాసుడు పురుషుడు కదా, కొంచెము కఠినంగా అనిపించి కళ్ళ గంతులు తీసి చూసింది. ఒక్కసారి చూసేసరికి ఆ రూపాన్ని చూసేసరికి తన్మయం అయిపోయి అలా ఉండిపోయింది అన్నమాట. అంతే, ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూసి ఆనందముతో ఏమిటి రూపం అని చెప్పి అలాగా తన్మయంతో ఉండిపోయింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. మన భాషలో చెబితే కానీ మనకు అర్థం కాదు కదా. ఇద్దరు ప్రేమలో పడ్డారు. లవ్ ఎట్ ఫస్ట్ టైం అన్నమాట. వాళ్ళిద్దరూ ప్రేమలో పడగానే ఈ చెలికత్తెలందరూ వచ్చారు. ఏయ్, ఎవర్రా నువ్వు? పిచ్చివాడవా ఏంటి? బుద్ధి లేదా? ఇక్కడ ఆడవాళ్ళందరూ కలిసి విహరిస్తూ ఉంటే ఇక్కడికి రావచ్చా? ఎవరనుకుంటున్నావు? ఆవిడ మహారాజు గారి కుమార్తె. పిలిపించామంటే చెరసాల్లో పెట్టేస్తారు నేను, పో ఇక్కడి నుంచి అని అంటున్నారు. వీళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రం వినిపించలేదు. వాళ్ళిద్దరూ ఆనందముగా ఒకరినొకరు చూసుకుంటూ ఆ అందాలను జుర్రుకుంటూ ఆనందముగా ఉన్నారు. అప్పుడు పద్మావతి దేవిని చేపట్టుకుని దూరంగా తీసుకెళ్లారు. శ్రీనివాసుడు అలా చూసుకుంటూ ఉండిపోతే ఇది పిచ్చెక్కినట్టుగా ఉంది, ఆడవాళ్ళ వైపు అలా చూసుకొని ఉండిపోతున్నాడని అక్కడేవో చిన్న కర్రలు అవి ఉంటే రాళ్ళు గట్టు ఉంటే కొట్టారు శ్రీనివాసుడిని. అయినా ఈయన మాత్రం అలాగా చూసుకొని ఉండిపోయాడు. మొత్తానికి ఎలాగో తీసుకొని వెళ్ళిపోయారు. ఇద్దరిని విడదీశారు. ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఈయన అలాగ ఉండిపోయాడు. అందాన్ని చూసుకొని అలాగ ఉండిపోయి ఆ దెబ్బలు తగిలాయి కదా, కొద్దిసేపటికి అలాగ ఇంటికి వచ్చాడు. ఆ అమ్మేమో చూసి, శ్రీనివాస, నాయన ఏమైంది నాయన, ఈ దెబ్బలేమిటి, ఏం జరిగింది అని అంటే ఏమీ చెప్పకుండా అలాగా ఉండిపోయాడు. ఎవరినైనా ఎక్కడైనా పడిపోయావా, ఏమైనా తగిలిందా, ఎవరైనా కొట్టారా అని ఆవిడ ఇంకా తల్లి కదా, ఆవిడ ప్రేమను ఆవిడ వ్యక్తం చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి పద్మావతిదేవి ఈయన గురించే ఆలోచిస్తూ అలాగ తన్మయత్వంతో ఉండిపోయి ఏమరపాటుగా ఉండిపోయి ఇంకా భోజనం చేయడం మానేసింది. ఇంకా ప్రేమ అంటే అంతే కదండి, ప్రేమ అంటే ముందు భోజనం చేయడం మానేయాలంట. భోజనం చేయడం మానేసింది. ఇంకా ఏమి పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులతో ఏమి మాట్లాడడం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, ఒంటరిగా తన గదిలో ఉండిపోతుంది. ఏం పంపించినా తినడం లేదు. అసలు ఏం జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఆ మరుసటి రోజు ఆ తల్లి ఆ రోజంతా చూసింది. అప్పటికే సాయంత్రం అయ్యింది. సరేలేని చెప్పి ఊరుకుంది, ఏదో అలసిపోయి వచ్చినట్టుగా ఉంది. సరేలేని చెప్పి మరుసటి రోజు ఉదయం తల్లికి ఏదో అనుమానం వచ్చింది. ధరణీదేవికి అనుమానం వచ్చి ఆ చెలికత్తెల్లో ఒక ఆమె పేరు చెంప అనే చెలికత్తె ఉంది. ఓసే చెంప ఇటు రావే, అసలు ఏం జరిగిందో చెప్పు, లేకపోతే నీ చెంప పగల కొడతానన్నది. అనగానే ఆవిడ చెప్పేసింది, అమ్మా నాకెందుకు, నిన్నటి రోజున ఉద్యానవనానికి విహరించడానికి వెళ్ళాము కదా, నారాయణవనానికి. అక్కడికి వెళ్ళినప్పుడు మీ తెల్లనమ్మ ఒక నల్లనైన చూసింది. ఆ నల్లనైన చూసినప్పటి నుంచి ఈవిడ ఈ విధంగా మారిపోయింది. నాకు ఇంతే తెలుసమ్మా, ఎంతకన్నా ఏమీ తెలియదు అని చెప్పంట. నువ్వు పో, నేను చూసుకుంటానని చెప్పి కూతురు కాడికి వెళ్ళింది. అమ్మా, ఎవరినో ఒక అబ్బాయిని చూసావంట, ఏ రాకుమారుడమ్మా, ఏ రాజ్యం నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి ఉన్నటువంటి ఆస్తులు ఎంత, అతనికి ఉన్నటువంటి రాజ్యం ఏమిటి, మంచి కిరీటం పెట్టుకున్నాడా అని వరుసగా ప్రశ్నలు వేసింది. తప్పేం లేదమ్మా, మనం రాజులమి, ప్రేమించే అధికారం నీకుంది, రాకుమారుడైతే తప్పకుండా పెళ్లి చేస్తాం. ఏ రాజకుమారుడమ్మా అతను అంటే, రాజకుమారుడా, ఏమో అమ్మా నాకేం తెలియదు అని చెప్పి అన్నది. ఏ రాకుమారుడు తెలియదు అన్నది. సరే, తలపైన మంచి కిరీటం పెట్టుకున్నాడా అంటే, కిరీటం లేదమ్మా, తలపాగా ఉంది అన్నది. ఏమిటి తలపాగా ఉందా అంటే, పోయి ఎవరో ఒక ఆటవికుడిని, ఏమో తెలియనటువంటి ఒక ఆశ్రమవాసుడిని ప్రేమించావా, బుద్ధి ఉందా నీకు? తలపాగా ఉండడం ఏంటంటే, నాకు అవన్నీ తెలియదమ్మా, అయినా ప్రేమకి కిరీటము తలపాగేయటమ్మా, ప్రేమ గొప్పది కదమ్మా అని ఇప్పుడు చెప్పడం. అది నోరు మూయి. ప్రేమ గొప్పదా? ప్రేమ మన మహారాజులవి, ఎవరికి ఇస్తాము, మహారాజులనే చేసుకోవాలి. అలాంటిది ఎవరో ఆశ్రమవాసి తలపాగా ఉందంట, తలపాగా, నోరు మూసుకొని తినేసి ఉండు శుభ్రంగా అని గట్టిగా తిట్టేసి బయటకు వచ్చేసింది. మహారాజు గారికి ఈ విషయం చెప్పింది. ఆయన కూడా సరేలే చూద్దామని చెప్పి ఆయన కూడా ఊరుకున్నాడు. ఊరుకుంటే ఇక్కడికి వచ్చేసరికి శ్రీనివాసుడు, ఈయన తిండి లేదు, తిప్పలు లేవు, నిద్ర లేదు, ఈయన కూడా అలాగ కలవరిస్తున్నాడు. అప్పటికి ఇంకా పేరు తెలియదు కదా, పద్మావతి అనడానికి పేరు తెలియదు కదా. అలాగా ఆవిడ గురించి ఆలోచిస్తున్నాడు. నాయన శ్రీనివాస, 3 రోజులయ్యింది, నువ్వు తినడం లేదు, ఏం జరిగిందో చెప్పడం లేదు, ఏమిటో ఆలోచిస్తున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు నాయనా, నువ్వు కానీ చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అన్నది తల్లి. అప్పుడు ఆయన అన్నాడు, వద్దమ్మా నువ్వు అంత పని చేయకు, నేను చెప్పినా నువ్వు అరుస్తావా తిరుస్తావా అన్నాడు.
చెప్పు నాయనా, నీకోసం ఆరుస్తాను, తీరుస్తాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, చెప్పు నాయనా అని చెప్పి అన్నది. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా, నేను నారాయణవనానికి వెళ్ళేటప్పుడు ఒక రాకుమార్తెను చూశాను, చాలా అందముగా ఉన్నది. నాకు ఎలాగైనా సరే నువ్వు ఒప్పించి, బహుశా ఆకాశరాజు గారు కూతురయ్యి ఉంటుంది ఆమె, నేను పేరు అడగలేదు, వివరాలు ఏమీ అడగలేదు, ఆమె ఆకాశరాజు గారు కూతురయ్యి ఉంటుందని నేను అనుమానిస్తున్నాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆడే మాటలను బట్టి. కాబట్టి నీవు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యమ్మా అని అన్నాడు. నాయన, పోయి రాజుగారి కుమార్తెను ప్రేమించేవా? వాళ్ళేమో అంతఃపురాల్లో ఉంటారు, మనమేమో పాకలో ఉంటాం. అటువంటిది మనకి వాళ్ళు కుమార్తెను ఇస్తారేమిటి నాయనా, వాళ్ళు ఎవరినైనా అని చెప్పంటే, అందుకే మరి అదే కదా నీకు చెప్పాను కదా, నువ్వు ఆరుస్తావా తీరుస్తావని. ఇప్పుడే ఆరుస్తాను తీరుస్తానన్నావు, ఇప్పుడే పెళ్ళి అవ్వదు, వాళ్ళు కుమార్తెను ఎవరు అంటున్నావు. అమ్మ, నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి ఆ తండ్రిని ఒప్పించు. ఆకాశరాజుకి చాలా విశాలమైనటువంటి హృదయము, ఆకాశమంత హృదయం అతంది, తప్పకుండా ఒప్పుకుంటాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు, ఒప్పించు. నువ్వే గనుక వెళ్ళి ఆకాశరాజు గారితో మాట్లాడి నా పెళ్ళికి ఒప్పించకపోతే ఇదిగో ఈ పాపనాశనంలో దూకి చచ్చిపోతానన్నాడట. వద్దునైనా, నువ్వు అంత పని చేయకు శ్రీనివాస, లేక ఒక కుమారుడివి, నువ్వు పాపనాశనంలో దూకిస్తే ఎలానైనా నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి, నాయన నాకెందుకో భయంగా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత రాజులు కదా చిరఛేదనం చేసేస్తారేమో అని చెప్పంటే, లేదమ్మా, ఆకాశరాజు చాలా మంచివాడు, నీవు వెళ్ళి మాట్లాడు, తప్పకుండా ఒప్పుకుంటాడు అని ప్రోత్సహించి, ఎలా వెళ్ళాలి నాయన అంటే, కిందకెళ్ళు, ఆ గుర్తులన్నీ కూడా స్వామివారు చెప్పారు. కిందకెళ్ళి ఎడమవైపు వెళ్ళి కుడివైపు వెళ్తే అక్కడ ఉంటుంది నారాయణపురం, అక్కడ రాజుగారు అంతఃపురంలోనికి వెళ్ళు, ఇదంతా కూడా చెప్పని చెప్పి అన్నాడు. సరేనైనా, ఆ దేవుడిదే భారం, ఆ దేవుడు దయ ఉంటే అంగీకరిస్తాడు, మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది అన్నది. ఎవరికి? ఆయనే దేవుడు. ఆవిడేమంటుంది? ఆ దేవుడు దయ ఉంటే మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది అంటుంది, పాపం అమాయకంగా. అప్పుడు వచ్చాడండి నారద మహర్షి వచ్చాడు అక్కడికి. నారద మహర్షి వచ్చి ఒక్కసారి నారాయణ నారాయణ అనగానే, ఏమిటి నిజంగా నారదుడా ఏంటి, ఎవరు ఈ నిలగొచ్చాడు అనుకుంది ఆ యొక్క ఒకలు మాత. అప్పుడు ఆయన ఒక్కసారి స్పృశించి ఆ దేవకీదేవికి, అంటే ఆవిడికి పూర్వజన్మ స్మృతంతా, ఆ యశోదకి పూర్వజన్మ స్మృతంతా కలిగించాడు. పూర్వజన్మలో నువ్వు యశోదవని, నీతాలుగా చరిత్రదని, నువ్వు ఈ విధముగా జీవించేవని, కృష్ణ పరమాత్ముడితో ఆనందముగా జీవించేవని, అతనితో ఎన్నో దివ్య అనుభూతులు పొందేవని ఆ దృష్టాంతం అంతా చూపించాడు. చూపించేసరికి, ఏమిటి, నేను ఒకలు మాతని పూర్వజన్మలో యశోదన అని తన్మయమైపోయి బాహ్య స్మృతిలోకి రాగానే ఒకసారి శ్రీనివాసుడు పాదాల పని పడిపోయి, నాయన ఆశీర్వదించు అని చెప్పి మొక్కింది. అమ్మ నాయన, నేను ఇక్కడికి వచ్చింది తల్లి ప్రేమని పొందడానికి వచ్చాను, అటువంటి తల్లి ప్రేమకు దూరం అయిపోతాను. ఇప్పుడు నేను దేవుడినని తెలిస్తే ఈవిడ మరి నన్ను కొడుకుగా మరి చూడదు, కొడుకుగా చూడకపోతే తల్లి ప్రేమకు దూరం అయిపోతాను. దేవుడైనా కానీ తల్లి ప్రేమ కంటే మించింది లోకంలో ఏదీ లేదు, కాబట్టి నాకు తల్లి ప్రేమ కావాలి, ఈ పాదాలకి నమస్కారాలు పూజలు నాకేమీ వద్దని ఆవిడ లేవగానే శ్రీనివాసుడు ఒక్కసారి ఇలా అన్నాడండి. అంతే, ఆవిడ మళ్ళీ మర్చిపోయి, నాయన ఇందాకలు ఎక్కడికో వెళ్ళమన్నావు, ఎక్కడికి వెళ్ళమన్నావు అని అడిగింది. అది ఆయన మాయ అంటే, అమ్మ కింద ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి అతనికి ఆ కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేయమని చెప్పు అని చెప్పండి. నాయన పర్వాలేదా, ఆయన ఏమి అనరు కదా అని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఏమి అనరమ్మా, నువ్వు వెళ్ళు, నీకెందుకు, నేను చూసుకుంటాను అన్నాడు. అంతే, ఆవిడ బయలుదేరి కిందకి, పెద్దామి కదండి, ఆ కిందకి రావడానికి కనీసం 5-6 గంటలు పడుతుంది. ఇంతలోపు నారదుడు, శ్రీనివాస నీ లీలలు నీకే తెలియాలి, నేను కష్టపడి ఆవిడికి పూర్వజన్మ స్మృతిని కలిగిస్తే నువ్వు క్షణంలో అంతా మాయ చేసేసావు అని చెప్పి, సరేలే నేనేమో వరాహస్వామి దర్శనానికి వెళ్తానని నారదుడు వరాహస్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ కిందకెళ్ళింది. శ్రీనివాసుడు ఆలోచన చేశాడండి, నా పెళ్ళికి నేనే ప్రణాళిక వేసుకుంటానని టక్మని ఒక ఎరుకల సానివేశంతో మారిపోయాడు శ్రీనివాసుడు. ఎరుకోయమ్మ ఎరుక చెబుతానమ్మ ఎరుక అనుకుంటూ దిగాడండి. చేతిలో ఒక బుట్ట, దాంట్లో ఒక కర్ర పట్టుకొని ఒక స్త్రీగా మారిపోయి, ఆయనకి ఏంటండి, అలనాడు క్షీరసాగర మదనములో అమృతం పుడితే మోహిని రూపంగా మారిపోయి దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచినటువంటి వాడు ఏ రూపమైనా మార్చగలడు. ఆ మోహిని రూపాన్ని చూసి పరమేశ్వరుడే ఆయన వెనకాతలు పరిగెత్తాడు. అంత గొప్ప అందమైన స్వరూపం, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని మార్చగలడు ఆయన. వెంటనే స్త్రీగా మారిపోయి ఒక ఎరుకల సానిగా మారిపోయి మెడలో లేనిపోయిన పూసలన్నీ వేసుకొని దండలన్నీ వేసుకొని రకరకాలుగా ఎరుకల సాని ఎలాగుంటుందో అలా తయారైపోయారన్నమాట ఆయన. అంతే తయారైపోయి ఒక బుట్ట పెట్టుకొని అందులో ఒక కర్ర పెట్టుకొని, మరి ఒక బాలుడు కావాలి కదా, బ్రహ్మదేవ అన్నాడు. బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మదేవుణ్ణి 9 నెలల బాలుడిగా మార్చేశాడు. అంతే, చిన్న బాలుడు అయిపోయాడు. చేతిలో ఒక
ఏమంటారు దాన్ని, ఒక ఉయ్యాల కట్టాడు అనమాట, చిన్న ఉయ్యాల ఒక చీరతో కట్టేసి ఆ బ్రహ్మదేవుని తీసి ఇందులో పడేసాడు. అంతే, పడేసి ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను అనుకుంటూ బయలుదేరాడండి ఆ అంతఃపురం దగ్గరలోనికి. వెళ్ళేసరికి ఒక్కసారి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి, ఏమిటిది అమ్మా, ఎరుక చెబుతావా, బాగా చెబుతావమ్మా, ఏది నాకు ఒకసారి ఎరుక చెప్పు అన్నాడు నారదుడు. ఓ నారదయ్యా, నీకు నిలకడ లేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు, దాంతోపాటు నీకు ఆ రాత లేదయ్యా అన్నాడు. ఏ రాతమ్మా అని అన్నాడు. పెళ్లి రాత, నీకు పెళ్లి రాత లేదు నాయన అంటే, చాలే అమ్మా నీ ఎరుకు ఒక నమస్కారం, నీకు ఒక నమస్కారం, ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమైనా వెలగబెట్టి సాధించారా ఏమిటి, నాకు పెళ్లి లేకపోవడమే సంతోషం అని చెప్పి అనేసి, సరే శ్రీనివాస, ఈ ఎరుకలు సాని ఏమిటి, ఈ వేషం ఏమిటి, ఇదంతా ఏమిటి అని చెప్పి అడిగితే, ఏమి చేస్తున్నారదా, నా పెళ్ళికి నేను ఇన్ని తిప్పలు పడుతున్నాను అని చెప్పి చెబితే, సరే కానీ ఈ సంఖలో బిడ్డెడెవరు ఇందాకల నుంచి మధ్య మధ్యలో నిక్కి నిక్కి చూస్తున్నాడంటే, ఒకసారి ఇలా తెరుచుకొని ఆ బిడ్డెడు బయటకు వచ్చి, ఒరే నారదా, నేను రా నీ తండ్రిని, నన్నే మర్చిపోయావా అన్నాడంట. అమ్మ నాయన బ్రహ్మదేవుడా, శ్రీనివాస, బ్రహ్మదేవుడిని బిడ్డను చేసేసి నువ్వేమో ఎరుకల సానిగా మారిపోయి, ఏమిటయ్యా ఈ విచిత్రం అని చెప్పంటే, నారదా, పెళ్ళంటే మాటలు అనుకున్నావా, పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని పాటలు పడాలో, ఎన్ని వేషాలు వేయాలో, తప్పదు నాయన, నేను శ్రీనివాసుడినైనా నాకు కూడా వేషాలు వేయక తప్పలేదు అని చెప్పని, సరేలేనాయన వెళ్ళు, ఎరుక చెప్పుకో, నా మటుకు నేను పోతానని చెప్పి నారదుడు అంతర్ధానం అయిపోయాడు. శ్రీనివాసుడు లోపలికి ప్రవేశం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ముందు కొంతమందికి చెప్పాలి కదా, కొంతమందికి రండి రండి, మీకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు భార్యలు, ఆ కొడుకు ఉన్నాడు, కూతురున్నాడు, మనముడు ఉంది, అవన్నీ చెప్పేస్తుంటే, అబ్బా ఎరుకల సాని ఎంత బాగా చెప్పేస్తుంది, నాకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు, ఎంతమంది మనవుళ్ళు అని చెప్పేస్తుంది అని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడి నుంచి ఆ కొంతమంది చూసి, అంతఃపుర కాంతలు చూసి రాణిగారి దగ్గరికి వెళ్ళారు. మహారాణి గారు, గొప్ప ఎరుకల సాని వచ్చిందండి, ఎంత బాగా చెప్తుందంటే, కనిపించిన ప్రతి ఒక్కరికి అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఎంత భూములు ఉన్నాయి, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అన్నీ చెప్పేస్తుందండి. మన పద్మావతి దేవి అలిగి కూర్చుంది కదా పెళ్లి చేసుకుంటానని, ఎవరినో పెళ్లి చేసుకుంటాను అంటుంది, ఎందుకు ఒకసారి ఆ ఎరుకల సానికి పిలిపించి అసలు జరగబోయేది ఏమిటో అడిగితే ఆవిడ చెప్పేస్తుంది కదా అని చెప్పంటే, సరే పిలిపించండి అని చెప్పి మహారాజు గారికి కూడా చెప్పింది, అనుమతి తీసుకోవాలి కదా భర్తకి చెప్పింది. ఏమండి, ఎవరో ఎరుకల సానంట బాగా చెబుతుందంట, మన కూతురు 3 రోజుల నుంచి తినకుండా ఇంట్లో పడుకుంది, పిలిపిస్తానంట, పిలిపించు దానికి ఏముంది అన్నాడు. పిలిపించారండి. లోపలికి వెళ్ళిందన్నమాట. లోపలికి వెళ్ళి, ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను అనుకుంటూ ఓ వత్తాసులు పలుకుతూ దీర్ఘాలు తీసుకుంటూ, ఇప్పుడు మహానటన ఇంకా అద్భుతంగా నటిస్తారు కదా స్వామివారు, అలా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి ఈవిడ రూపాన్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి, రామ్మ కూర్చో, నాయన ఆకాశరాజా నమస్కారం, నువ్వు చాలా గొప్పవాడివి, ఆకాశమంత విశాలమైన హృదయం ఉన్నటువంటి వాడివి, చాలా గొప్పవాడివి నువ్వు అని చెప్పి ఆకాశరాజును ఆశీర్వదించి, తర్వాత మహారాణి గారు కూడా చాలా మంచి వాళ్ళే, కాకపోతే కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ, ఆ యొక్క డబ్బు కావాలి, మంచి అల్లుడు కావాలి, అందమైన అల్లుడు కావాలి, మంచి రాజ్యాలు ఉండాలి, బంగారం ఉండాలి, భోగాలు ఉండాలి, ఏనుగులు ఉండాలి, రథాలు ఉండాలి, గుర్రాలు ఉండాలని కోరుకుంటారు తప్ప తన కూతురి మనస్సులో ఎటువంటి భావన ఉందో తెలుసుకోదు. అది ఆవిడ తాలూకు మనస్తత్వం. అంటే ఆయన ఒక్కసారి, ఈ ఎరుకలతో ఎవరితో కానీ నిన్ను బాగా స్టడీ చేసిందే, మొత్తం అన్ని కరెక్ట్గా చెప్పేస్తుంది అని అన్నాడు మహారాజు. వచ్చినటువంటి ఎరుకలు సామాన్యమైన ఎరుకలు కాదు కదా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ విధముగా వచ్చాడు. వచ్చేసరికి, ఏమిటే అలా చెబుతున్నావు అని చెప్పంటే, అవును మహారాణి, నాకు మొత్తం తెలుసు, ఇదే కాదు ఇంకా జరగబోయేదంతా కూడా తెలుసు, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసు. నీ కుమార్తె 3 రోజుల కిందట ఒక ఉద్యానవనానికి వెళ్ళింది. ఆ నారాయణవనంలో ఒక నల్లనయ్యను చూసింది. ఆ నల్లనయ్యను చూసినప్పటి నుంచి ఈ తెల్లనమ్మకి ఈ విధముగా సంకటం వచ్చి మూల కూర్చుంది. అంతే తప్ప ఏమీ కాదు. నువ్వు ఏది ఏమనుకున్నా ఆ నల్లనయ్య చాలా గొప్పవాడు. అటువంటి ఆ గొప్పవాడికి నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే ఆనందముగా ఉంటారు, మీరు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు అని చెప్పడం మొదలుపెట్టిందండి. అమ్మ నాయన, మొత్తం చదివేసింది, ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఎరుకల సాని మొత్తం చెప్పేస్తుంది అని చెప్పి, సరే తీసుకొనిరా అని చెప్పంటే, బియ్యం తీసుకొనిరా అని చెప్పి అన్నది. బియ్యం తీసుకురమ్మంటే, బియ్యం ఎందుకే, ముత్యాలు తెస్తానని చేటతో ముత్యాలు తెచ్చింది. ఆ ముత్యాలు అందులో వేసి ఆ కర్ర పట్టుకొని, ఆ రాణిగారి కర్ర పట్టుకోమని అటుపక్క ఆవిడ పట్టుకొని, ఇటుపక్క ఈవిడ పట్టుకొని, ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, బెజవాడ దుర్గమ్మ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అంటూ తిప్పడం మొదలుపెట్టిందండి. ఆవిడకి ఏం అర్థం కాక అలా తిప్పుతూ ఉందంతే.
అలా మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. అలా చెప్పి ఎవరు అనుకుంటున్నావు, అతను మామూలు వ్యక్తి కాదు. అతను పూర్వజన్మలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆనాడు దశరథ మహారాజు కుమారుడిగా రామచంద్రమూర్తిగా ఎవరైతే వచ్చారో, అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఎవరైతే వచ్చారో అతనే ఇతడమ్మ, సామాన్యుడు కాదు ఇతను అని ఆ ఎరుక భాషలో చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మొత్తం చెప్పిందండి. అంతా చెప్పేసరికి ఆ వచ్చినటువంటి ఒకలిమాత ఎవరు అనుకున్నావు? సాక్షాత్తు యశోదామాత. ఆమె సామాన్యురాలు కాదు. మరికొద్దిసేపట్లో మీ కుమార్తెను అడగడానికి మీ ఇంటికి వస్తుంది. వచ్చినటువంటి ఆవిడికి అంగీకరించండి, ఆవిడని బాధ పెట్టకండి అని చెప్పిందండి. అంతా చెబితే విని, ఏమిటి బాగా చెప్పావు కానీ పోయి ఏ రాజ్యము లేనటువంటి వాడు, ఒక ఎక్కడో ఆశ్రమవాసి, తలపాగా కట్టుకుంటాడు, కిరీటం లేదు, ఏమీ లేదు, అటువంటి వాడికి నా కూతుర్ని ఇవ్వడమా? నా కూతుర్ని ఇవ్వనగాక ఇవ్వను. ఏ తల్లి అయినా అలాగే అనుకుంటుంది కదండి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన కుమార్తెని గొప్ప వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు, మంచి వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు, మంచి బుద్ధిమంతులకి ఇవ్వాలనుకుంటాడు. ఎవడో రోడ్డును పోయిన వాడందరికీ వీళ్ళకి తెలిసి తెలియక వాడు బాగున్నాడు, వాడికి నేనంటే ఇష్టము, నేనంటే చాలా ప్రేమని అజ్ఞానంతో వీళ్ళు అనుకోవచ్చు. కానీ నా కుమార్తె నిండు 100 ఏళ్ళ పాటు ఆనందంగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు. వీళ్ళకి అది తెలియదు కాబట్టి ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసుకుంటారు. మాకు తెలుసు, మేమే సెలెక్ట్ చేసుకున్నాము, వాడు చాలా మంచివాడు, మేము లేకపోతే చచ్చిపోతాడు, ఏవో పిచ్చి పిచ్చి కథలన్నీ కూడా చెబుతారు. ఇవన్నీ సినిమాల్లో చూడడానికి బాగుంటాయి కానీ నిజ జీవితంలో బాగోవు. నిజ జీవితంలో అది ప్రేమ కాదు, కామం అని చెప్పింది శాస్త్రం. అది ప్రేమ కానే కాదు, కామము అని చెప్పింది శాస్త్రం. సరే, అది అలా పక్కన పెడదాం. ఇక్కడికి వచ్చేసరికి నా కూతుర్ని ఆ ఏమి డబ్బు లేనటువంటి వాడికి, ఆస్తి లేనటువంటి వాడికి, ఆశ్రమవాసుడికి నేను చూస్తూ ఇవ్వలేను అని మరలా బాధపడింది. అప్పుడు అన్నాదండి, ఏమిటి నా కూతురు నిందాకలించే అంటున్నావు? ఏమైనా కడుపులో 9 మాసాలు మోసి కని పెంచేవా ఏమిటి? ఆ యొక్క యజ్ఞవాడికి దున్నుతూ ఉంటే ఆ నాగేటి చాల్లో దొరికిందే కదా నీ కూతురు అని చెప్పి అన్నాదండి. అంతే. అలా అనగానే ఒక్కసారి నిర్ఘాంతపోయిందండి. అంటే నిజమే కదండి, ఆమె సత్యం చెప్పేసరికి నాకు పుట్టలేదు, నాగేటి చాల్లో సీతామాత ఎలాగా అనలాడు ఆ యొక్క జనక మహారాజుకి దొరికిందో అదే విధముగా దొరికింది కదా ఈ పద్మావతి దేవి. అయ్యో, నా కూతురు కాదు కదా అని ఒక్కసారి ఆవిడికి కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి. చెబితేనే మనకి కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది అనుభవించినటువంటి వాడికి ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా కొంతమంది పిల్లలు లేక ఎవరినో దత్తత తెచ్చుకుంటారండి, పెంచుకుంటారండి. వాడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మా అమ్మవే కాదంటే ఆ అమ్మ హృదయం ఒక్కసారి పగిలిపోతుందండి. ఒకవేళ తెలిసినా ఆ పిల్లలు అలా అనకూడదు, పక్క వాళ్ళు ఎవరు కూడా చెప్పకూడదు. ఆ అమ్మకి ఇంకా నేను అమ్మని కాదని నా కొడుకు తెలిసిపోయిందే, ఇంకేముంది ఇంకా జీవితం అని ఆవిడ ఇంకా తన ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతుంది, తన జీవితాంతం కూడా దుఃఖానికి గురైపోతుంది. ఇది మనం చూస్తున్నాం కదా. అందుకని నా కూతురు అంటున్నావు, ఏమి కడుపు చించుకొని 9 మాసాలు మోసి కన్నావా ఏమిటి? నువ్వు కనలేదు కదా, ఆ నాగేటి చాల్లో దొరికిందే కదా నీ కూతురు అని అనగానే ఒక్కసారి కూలబడిపోయిందండి ధరణీదేవి. అప్పుడు ఆకాశరాజు చెప్పాడు, ధరణి ఎందుకు అనవసరంగా ఆలోచన చేస్తావు? చూడు, మొత్తం అంతా కూడా చెప్పింది కదా. ఆ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదంట, ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంశ అంట, ఒకానొకప్పుడు దశరథ మహారాజు కుమారుడు రామచంద్రుడి యొక్క అంశ అంట. అటువంటి వాడికి మన కుమారుని ఇస్తే ఏం పోయింది? అసలు మనకేముంది, మనం రాజులం కదా అంటే, సరేనండి మన సంగతి పక్కన పెడదాం. ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు, ఊర్లో వాళ్ళందరూ ఊరు లేదంట, పేరు లేదంట, ఎక్కడో పుట్టాడంట, రాజ్యం లేదంట అని ఆడిపోసుకుంటారు కదా అని చెప్పంటే, ఊర్లేలే మనకి ఊర్లో వాళ్ళతో పనేమిటి? ఊర్లో ఏలే వాళ్ళు, మనం రాజులం, మనం వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మనకేముంది? మన కూతురు జీవితం బాగుంటే మనకు అంతే చాలు అని చెప్పంటే, సరేలేండి అని అంగీకరించింది మాట. అప్పటికి అంగీకరించింది అతి కష్టం మీద. ఎవరు? ధరణీదేవి అంగీకరించి, సరే అమ్మా నేను వెళ్ళొస్తాను. మరి కొద్దిసేపట్లో ఆ కుమార్తెను అడగడానికి పెళ్లి పెద్దగా అతని తల్లి అయినటువంటి ఆ యశోదామాత వస్తుంది, ఒకలిమాత. జాగ్రత్తగా సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు మాట. బయటికి వెళ్ళి ఒక్కసారి అంతర్ధానం అయిపోయాడు శ్రీమన్నారాయణుడు. ఒక్కసారి గట్టిగా కర్తార్థం చేయండి స్వామివారికి. ఒక అద్భుతమైనటువంటి సంఘటన అండి ఇది. శ్రీ వెంకటేశ్వర మహత్యంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇది. అలా స్వామివారు అదృశ్యం అయిపోయారు. అదృశ్యం అయిపోయిన తర్వాత మనందరమీ మిగతా కథాభాగాలని కూడా రేపటి రోజు తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.